కణం జీవుల మౌలిక ప్రమాణం 8వ తరగతి పాఠం. సూక్ష్మదర్శిని కనుగొనకముందే అదినాసియస్ కిర్చర్, జాన్ స్వామ్మర్డామ్ అనే శాస్త్రజ్ఞులు, ఆంథోనీ వాన్ లూవెన్హక్, రాబర్ట్ హుక్ అనే శాస్త్రజ్ఞులు సూక్ష్మజీవులపై విశేషంగా పరిశోధన చేశారు. ఆంథోనీ వాన్ లూవెన్హుక్ తను తయారు చేసుకున్నటువంటి కటకాల సహాయంతో నీటిలో ఉన్నటువంటి అనేక రకాల సూక్ష్మజీవుల్ని చూచి వాటికి యానిమల్ క్యూల్స్ అని పేరు పెట్టడం జరిగింది. తదుపరి రాబర్ట్ హుక్ తాను తయారు చేసుకున్నటువంటి సూక్ష్మదర్శినితో ఓక్ అనే చెట్టు యొక్క కాండపు కణాలను సెక్షన్ కటింగ్ చేసి చిన్న చిన్న గదులను కణాలు అని పేరు పెట్టడం జరిగినది. లాటిన్ భాషలో సెల్ అంటే చిన్న గది అని అర్థం. మొట్టమొదటిసారిగా రాబర్ట్ హుక్ ఈ బెండు కణజాలంలోని గదుల్ని తేనెపట్టులోని గదులతో పోల్చాడు. మీరిప్పుడు ఓక్ అనే చెట్టుని గమనిస్తున్నారు. రాబర్ట్ హుక్ ఈ చెట్టు యొక్క కాండపు కణాలని తన యొక్క సూక్ష్మదర్శనంలో పరిశీలించి కణాన్ని కనుగొనడం జరిగింది. ఓక్ చెట్ల యొక్క ఆకులు మరియు కాయలను కూడా మీరు గమనించవచ్చు. ఉల్లిపాయ కణాల పరిశీలన. ఉల్లిపాయలోని ఒక రెబ్బను తీసుకొని పల్చటి పొరను వేరు చేసి సాఫ్రనిన్ వేసి సూక్ష్మదర్శనంలో చూసినట్లయితే దీర్ఘచతురస్రాకారపు కణాలు మనకు కనిపిస్తాయి. సాఫ్రనిన్ ఇది వర్ణకము, రంజనం అని పిలుస్తాం. జంతు కణాన్ని పరిశీలించాల్సి వచ్చినప్పుడు పాఠశాలలోని ఒక విద్యార్థి బొగ్గ కణాలను పరిశీలించడం జరిగినది. మైక్రోస్కోప్లో కేంద్రకం అనేది, కణము లోపల కేంద్రకం అనేది స్పష్టంగా కనిపించినది. రాబర్ట్ బ్రౌన్ మొట్టమొదటిసారిగా వృక్ష కణాల్లో కేంద్రకము ఉన్నదని కనుగొన్నాడు. ఆర్కిడ్ మొక్కల పత్రాలపై పరిశోధన చేసి కణములో కేంద్రకము ఉంటుందని తొలిసారిగా ప్రకటించాడు 1831వ సంవత్సరంలో. పత్రరంధ్రాలు. రాబర్ట్ బ్రౌన్ కన్నా ముందు ఫెలిస్ ఫాంటానా ఉపకళా కణజాలాల్లో అంటే జంతు కణజాలాల్లో కేంద్రకం ఉంటుందని తెలుసుకున్నాడు, కానీ అతను ప్రకటించలేదు. క్లామిడోమోనాస్ నీళ్లల్లో ఉండేటువంటి ఆకుపచ్చని శైవలం. వివిధ కణాలలో కనిపించేటువంటి వైవిధ్యాన్ని మనం ఇప్పుడు గమనిస్తాం. ఏకకణ జీవుల నుండి బహుకణ జీవుల వరకు కణాల్లో చాలా వైవిధ్యం ఉంటుంది. పారమీషియం, బ్యాక్టీరియాలు, క్లామిడోమోనాస్, అమీబా ఇట్లాంటి ఏకకణ జీవుల్లో వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. లేత గడ్డి ఆకుని మనం సూర్యరశ్మిలో గమనించిన, సూక్ష్మదర్శనంలో గమనించినట్లయితే వృక్ష కణాలు స్పష్టంగా కనిపిస్తాయి. జంతు కణాలకి కణకవచం ఉండదు, వృక్ష కణాలకు మాత్రమే గట్టి కణకవచము ఉంటుంది. గడ్డి చామంతి కాండాన్ని అడ్డుకోత తీసి సూక్ష్మదర్శనంలో పరిశీలించినప్పుడు స్పష్టంగా బాహ్య చర్మము, వల్కలము, నాళికాపుంజాలు, సంధాయక కణజాలము
అనే భాగాలు స్పష్టంగా కనిపించినాయి. జొన్న కాండాన్ని కణుపుకి పై భాగంలో మెత్తని కాండం ఉంటుంది. దీన్ని సెక్షన్ కటింగ్ చేసి సూక్ష్మదర్శినిలో గమనించవచ్చు. మొక్కల యొక్క కణాల్లో మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలంలో వివిధ రకాల వైవిధ్యము కణకవచం మందం మీద ఆధారపడి ఉంటుంది. జంతు కణాలు, నాడీ కణము, కండర కణాలు, రక్త కణాలు, ప్రత్యుత్పత్తి కణాలు, ఉపకళా కణాలు, ఇట్లాంటి కణాలలో వైవిధ్యం కనిపిస్తుంది. దాదాపు అన్ని కణాలలో కేంద్రకము, కణద్రవ్యము స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా నాడీ కణాలు పొడవైనటువంటివి. మన శరీరంలో ఉండే నాడీ కణాలు చాలా పొడవైనవి. ఒక్క రక్త కణాల్లో మాత్రం కేంద్రకం అనేది ఉండదు. మానవుని ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. తెల్ల రక్త కణాల్లో కూడా కేంద్రకం స్పష్టంగా ఉంటుంది. తెల్ల రక్త కణాల్లో కేంద్రకము వివిధ ఆకారాల్లో కనిపిస్తూ ఉంటుంది. రక్తములో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలకికలు అనే భాగాలు ఉంటాయి. మన శరీరములో నాడీ కణం అనేది అతి పొడవైనటువంటి నాడీ కణం. ఈ భూమి మీద అతి పెద్ద కణము ఆస్ట్రిచ్ గుడ్డు, అంటే ఉష్ట్రపక్షి అని పిలుస్తాం, లేక నిప్పు కోడి అని కూడా పిలుస్తూ ఉంటాం. 1 మిల్లీమీటరు మన స్కేలు మీద గమనించినట్లయితే 1 మిల్లీమీటర్ని 1000 మైక్రాన్లుగా విభజించటం జరిగినది. జీవుల యొక్క పరిమాణము కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది, కానీ కణము యొక్క